गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. వారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరినీ పునీతులను చేసినందుకు గాను మరొకసారి మా ఉన్నికృష్ణన్ స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. గురు పరంపరా సహస్రోత్తరమధికతరం త్వల్ప్రసాదాయ భూయా ద్వేద నారాయణీయం శ్రుతిషు చ జనుషా స్తుత్యదా వర్ణనేన స్పీదం లీలావతారే ఇదమిహ గురుదాం ఆయురారోగ్య సౌఖ్యం. ఇదమిహ గురుదాం ఆయురారోగ్య సౌఖ్యం. ఆయురారోగ్య సౌఖ్యం. అందరూ ఆయురారోగ్య సౌఖ్యంతో ఉండాలని ప్రవర్తిస్తున్నాము. కన్నిస్వాములకు, గురుస్వాములకు, మాధస్వాములకు, భక్తులందరికీ నా ప్రణామం. రాయికల్ శ్రీ అయ్యప్ప దేవాలయానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు చాలామంది స్వాములు ఉన్నారు, మాధస్వాములు ఉన్నారు. స్వాములు కాకుండా మాల వేసి దీక్షలు ఉన్నటువంటి స్వాములు కాకుండా ఎంతమంది మీరు శబరిమలకి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు చేయతండి. వెళ్ళిన వాడు కాదు, వెళ్ళలేని వాడు. కరెక్ట్గా నేను చెప్పింది కరెక్టే కదా? వెళ్ళలేని వాడు ఒక్కసారి చేయొద్దండి. అక్కడ వెనకకి ఉందా కదా? చాలా మంది మానశ్రీలందరూ వెళ్ళారా? మీరు చేయట్లేదు. మరి మీరు వెళ్ళలేదు కదా? వెళ్ళలేని వాళ్ళకి ఇదిగో శబరిమల. అదే దేవాలయ సంకల్పం. ఎందుకంటే శబరిమలకి అందరికీ వెళ్ళరాదు. ప్రత్యేకంగా మహిళలకి, చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి శబరిమలకి వెళ్ళలేదు. అలాంటి వెళ్ళలేని వాళ్ళకే ఇలాగ అయ్యప్ప దేవాలయ నిర్మాణము మన గ్రామంలో, మన దేశంలో ఇలాంటి విస్తరిస్తూ అయ్యప్ప సంస్కృతి నిలబడిపోతున్నట్టు ప్రచారమవుతున్నది, నిలబడిపోతుంది. కేవలం స్వామి ద్వారానే, ప్రత్యేకంగా గురుస్వామి ద్వారానే మన అయ్యప్ప సంస్కృతి ముందుకు నిలబడిపోతుంది. అది అద్భుతమైన చరిత్ర. ఎందుకంటే శబరిమలలో ఒక సంవత్సరంలో దాదాపు 7 కోట్ల భక్తజనాలు స్వాములు శబరిమల దగ్గర వస్తున్నారని అంచనా. మాల వేస్తే మీరు మాత్రమేనా ఈ యొక్క అయ్యప్ప దీక్షకి కానీ అయ్యప్ప చర్యకి కానీ దగ్గర ఉండేవాళ్ళు మీరు మాత్రం కాదు. ఒక్కరు మాల వేస్తే వారితో పాటు వాళ్ళ కుటుంబము అందరూ, ఆ సభ్యులందరూ మీతో పాటు ఉన్నారు. కనుక దగ్గర 40 కోట్ల జనాలు అయ్యప్ప సంస్కృతికి అంటుంటారంటే కేవలం
మీ ద్వారానే, మీలాంటి స్వాముల ద్వారానే, మీలాంటి ప్రత్యేకంగా గురుస్వామి ద్వారానే ఈ యొక్క సంస్కృతి నిలబడిపోతుంది. అది మీకు హైందవ సంస్కృతికి ప్రత్యేకంగా ఈరోజు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మనమంతా కనీసం పెద్దవాళ్ళు అయినాము, ఇక్కడ 2-3 పిల్లలు చిన్నారులు అద్భుతంగా పాట పాడాడు, నటన ఆడాడు. అది మనం చిన్న కరతాళ పత్రంతో కాదు, మరీ వాళ్ళకి ప్రోత్సాహనం ఇవ్వాలి చప్పట్లతో. ఎందుకంటే వాళ్ళే రాబోయే గురుస్వామి. పుట్టినందుకు మనందరం గర్వంతో పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా. పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా. బలి 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 భజనంగి, బలి 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 భజనంగి. స్వామి ధన్యవాదాలు స్వామి. అలాగే మా బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణన్ మునుగోటి సత్యనారాయణ గారు, మీరే మా దైవం, మీరే మా దైవం. స్వామి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉదయం గణపతి హోమం నుంచి ఇప్పటి వరకు కూడా వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారిని కూడా సన్మానించుకోవడం మనము ఎంతో సంతోషకరం. అందులో భాగంగా కృష్ణప్రసాద్ స్వామి వారు కూడా వచ్చి సన్మానం స్వీకరించాలి. అలాగే మన ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ గారి సుపుత్రులు, తండ్రికి తగ్గ తనయుడు శ్రీ సాయి సుధీర్ శర్మ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉదయం నుంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగింపజేసినటువంటి సాయి సుధీర్ శర్మ గారు ప్రతి నిత్యము ఆ స్వామివారి సేవలో పాల్గొంటూ మా అందరినీ కూడా పునీతులు చేసినటువంటి సాయి సుధీర్ శర్మ గారు, వారు కూడా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కొంచెం తొందరగా స్వామి ఈ పక్క గుడికి ఎడమ వైపు. అలాగే రాయకల్ శాంతి భద్రతలను ఉదయం నుండి ఎంతో మంచిగా మనకు శాంతి భద్రతలు కాపాడి ఈ కార్యక్రమాలు పాత్రలు కావాలి. ఎస్ఐ గారు సుధీర్రావు గారు దంపతులు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే దయచేసి ఎవరు లేవద్దు. అయ్యప్ప శరణం శరణం పునయ్యప్ప పాద